మన జీవితంలో కొన్ని సంబంధాలు చాలా ముఖ్యం. మనం ఎవరిని సంపాదించుకుంటామో ఎవరిని పోగొట్టుకుంటాం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. కొంతమందిని మనం సంపాదించుకుంటాం, కొంతమందిని మనం పోగొట్టుకుంటాం. అయితే ఎవరిని సంపాదించుకోవటానికి ఎవరిని పోగొట్టుకుంటున్నాం, ఎవరిని పోగొట్టుకుని ఎవరిని సంపాదించుకుంటున్నాం, ఈ యొక్క ప్రశ్న ప్రతి ఒక్కరూ వారి యొక్క మనస్సుని, జీవితాన్ని అడగాలి. మన సంబంధ బాంధవ్యాలు మన జీవితాన్ని మార్చివేస్తాయి. ఒక పాత సామెత, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడో చెప్తానంటారు. మనం ఎవరితో సంబంధం కలిగి ఉంటామో, ఎవరితో మనం సహవాసం చేస్తామో వారి ద్వారా మన యొక్క జీవితం అనేది నూతనమైన రీతిలో రూపుదిద్దబడుతూ ఉంటుంది. ఒక వ్యక్తితో మనకున్న సహవాసాన్ని బట్టి మన అలవాట్లు మారిపోతాయి, మన ఆలోచన విధానం మారిపోతుంది, మన మాటలు మారిపోతాయి, మన ప్రవర్తన మారిపోతుంది, అన్నిటిలోనూ మార్పు కనబడుతుంది. అయితే ఈ మార్పు దేనికైనా రావచ్చు, మంచికి రావచ్చు లేదా చెడుకైనా రావచ్చు. తాళం ఎక్కడుందంటే ఏ వ్యక్తితో మనం సహవాసం చేస్తున్నాం, ఏ వ్యక్తితో మనము సంబంధం కలిగి ఉన్నాం అనే దానిని బట్టి ఈ మార్పులు చేర్పులు మన జీవితంలో ఆధారపడతాయి. ఈ రాత్రి నేను ఒక వ్యక్తిని మీ ఎదుటికి తీసుకురావాలనుకుంటున్నాను. ఈయన తన జీవితంలో కొన్ని పోగొట్టుకున్నాడు, వాటిని పోగొట్టుకుని కొన్నిటిని సంపాదించుకున్నాడు. తాను పోగొట్టుకున్నవేంటో, తాను సంపాదించుకున్నవేంటో, తాను సంపాదించుకున్న వాటి వలన తనకేమి ఒరిగిందో, చివరికి తన జీవితం ఏమైంది అనేటువంటి విషయాలు, ఒక 4 విషయాలు క్లుప్తంగా మీ ఎదుటికి నేను తీసుకురావాలనుకుంటున్నాను. శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించే ప్రయత్నం చేయండి. కొంతమందికి ఈ భాగ్యం ఉంటుంది, కానీ మనలో చాలామందికి ఈ భాగ్యం ఉండదు. అదేంటంటే భక్తి కలిగిన తల్లిదండ్రులను కలిగి ఉండటం, తల్లి తండ్రి దేవుణ్ణి ఎరిగిన వారుగా ఉండటం, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి తల్లిదండ్రులు ఉండటం గొప్ప ఆశీర్వాదం. ఒక సేవకుడు ఇలా అన్నాడు, నా వంటి తల్లి ప్రతి వానికి ఉండిన చెరసాల అవసరం లేదు అన్నాడు. సో ప్రతి వ్యక్తి ఈ భాగ్యం కలిగి ఉండటం మంచిది, గొప్ప ఆధిక్యత, కానీ అది అందరికీ దక్కేటువంటి భాగ్యం కాదు. ఎందుకంటే చాలామంది దేవునికి దూరంగా అయిష్టంగా బ్రతుకుతున్నప్పుడు వారి పిల్లలను దైవికమైన క్రమంలో పెంచలేకపోతారు, దైవికమైన క్రమంలో వారిని నడిపించలేకపోతారు. ఈ వ్యక్తికి దక్కిన ఆధిక్యత ఏంటంటే వాళ్ళ నాన్నగారు చాలా మంచి భక్తిపరుడు, దేవుని యందు చక్కని విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి, దేవునితో మంచి సహవాసము కలిగి జీవించినటువంటి వ్యక్తి. కానీ అలాంటి వ్యక్తికి ఒక కొడుకున్నాడంటే, అలాంటి వ్యక్తికి ఒక కూతురు ఉందంటే, ఒక కుమార్తె ఉందంటే, ఆ వ్యక్తులను మనం చూసే విధానం వేరుగా ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉంటారో అంతకంటే బాగా ఈ పిల్లలు ఉండాలని మనం ఆలోచిస్తాం. తల్లిదండ్రులకున్న ఆ లక్షణాలు ఈ పిల్లల్లో కనబడాలని వెతుకుతూ ఉంటాం. కానీ ఎందుకో తెలియదు, కానీ కొంతమంది కుటుంబాల్లో సాధారణంగా జరుగుతూ వస్తున్న విషయం, చాలామంది దైవభక్తి గల తల్లిదండ్రులు మనస్తాపానికి గురవుతున్నటువంటి విషయం ఏంటంటే, సమూయేలు అనేటువంటి భక్తుని యొక్క కుమారుల గురించి చెప్పబడినటువంటి మాటలే చాలామంది పిల్లల విషయంలో చెప్పబడుతున్నాయి. అదేంటంటే, నీ కుమారులు నీ వంటి ప్రవర్తన కలిగిన వారు కాదు. భక్తిపరులైనటువంటి తల్లిదండ్రులు ఉన్నప్పటికీ బిడ్డలు ఆ క్రమంలో పెంచబడటం లేదు, బిడ్డలు ఆ విధంగా జీవించడం లేదు, బిడ్డలు ఆ విధంగా పెరగడం లేదు. ఈ కుమారుడు కూడా అదే విధంగా పెరిగాడు. తన తండ్రి చాలా మంచివాడైనప్పటికీ ఈ కుమారుడి యొక్క జీవితము మనము వెతికే, లేకపోతే మనము చూడగలిగిన, ముచ్చట పడగలిగిన రీతిలో ఆయన జీవితం లేదు. తన జీవితంలో నేను ఇంతకుముందే చెప్పాను, కొన్ని పోగొట్టుకున్నాడు, కొన్ని సంపాదించుకున్నాడు. కొన్నిసార్లు మన వ్యవహారం ఎలా ఉంటుందంటే, ఏదైనా కొట్టుకెళ్ళినప్పుడు, ఏదైనా వస్తువు కొనేటప్పుడు డబ్బులు ఎక్కువైనా పర్లేదు, మంచి వస్తువు కొనుక్కోవాలనే ఆలోచన కొంతమందికి ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఏం జరిగిద్దంటే,
డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతాం కానీ పనికిరాని వస్తువు తెచ్చేసుకుంటాం. జీవితంలో కూడా ఇదే జరుగుతూ ఉంటుంది. విలువైనటువంటి వాటిని ఖర్చు పెట్టి వ్యర్థమైన వాటిని సంపాదించుకుంటూ ఉంటాం. ఇంకో రకంగా చెప్పాలంటే విలువైనటువంటి వాటిని విడిచిపెట్టి వ్యర్థమైన వాటిని పోగేసుకుంటాం. ఇంకొక రకంగా చెప్పాలంటే విలువైన వాటిని ఖర్చు పెట్టి, విలువైన వాటిని త్యాగం చేసి వ్యర్థమైన వాటిని పోగేసుకుంటూ ఉంటాం. ఈ కుమారుడు కూడా అలాగే చేశాడు. ఎవరి కుమారుడు అని మీ యొక్క ఆలోచన పరిగెడుతూ ఉన్నాయని నాకు తెలుసు. ఆ కుమారుడి పేరే మనష్షే.